పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వృద్ధాప్య పెన్షన్లు ఆందోళన చేపట్టారు. వేలిముద్రలు తీసుకుని తమకు పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగ్రహించిన గ్రామస్తులు పెన్షనర్లతో కలిసి సచివాలయ ఉద్యోగి మనోజ్ కుమార్ను ఒక గదిలో నిర్బంధించారు. వృద్ధులు సచివాలయం ముందు బైఠాయించి వెంటనే తమకు పెన్షన్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెన్షన్ల పంపిణీలో జాప్యం, రైతులకు యూరియా పేరుతో డబ్బులు సేకరించారనే ఆరోపణలు కలిసి ఉద్యోగులు నిర్బంధించే పరిస్థితికి దారితీశాయి. పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖలో ఎస్ మనోజ్ కుమార్ అని యూరియా కట్టలు వేస్తాను అని డీడీ తక్కువైంది 10 వేలు నాకు తీసుకుంటే కట్టలు వస్తున్నాయి, ఏరియాలు వస్తున్నాయి, రేపు వచ్చినాయి ఇదే చెప్తుంది. ఇట్లా చాలా మంది కట్ట తీసుకొని ఫ్రాడ్ చేస్తున్నాండి. ఫోన్ చేస్తేనే ఫోన్ ఎత్తట్లేదండి, మళ్ళీ వస్తే నైట్ వస్తే రేపు వస్తే ఇదే చెప్తుందండి. చాలా మంది కట్ట డబ్బులు తీసుకొని చాలా ఇబ్బంది పడుతుంది. అట్లా చేసింది. మాది దొడ్లేరు గ్రామం అండి. మనోజ్ కుమారు మాకు పింఛన్ ఇచ్చేది కోసూరు మండలం కోసూరులో ఉంటుందండి. 1వ తారీఖు వేలుముద్ర వేయించుకొని మాకు పింఛన్ ఇవ్వలేదండి. గంటకి ఎత్తా 2 గంటలకి ఎత్తానని మమ్మల్ని తిప్పుతుందండి. నాకు 8,000 వస్తాయండి 2 నెలలు. సచివాలయంలో అగ్రికల్చర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను. నాకు అలాట్ చేసిన పెన్షన్లో 23 పెన్షన్ ఖాతాలు ఇంకా పేమెంట్ చేయకుండా పెండింగ్ ఉన్నాయి. ఆ మిగిలిన పెన్షన్ ఖాతాలన్నీ రేపు ఉదయం 9 గంటలకల్లా వచ్చి నేను వాళ్ళ డబ్బులు